శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతములోని వ్యాసుడు అన్న మాటల గురించి తెలుసుకుందాము. వ్యాసుడు అందరికందరే జనమేజయ, సందేహమేముంది, విజయం బలిచక్రవర్తిదే, యావత్ భూగోళాన్ని దానం చేసిన మహానుభావుడు అతడైతే మాట వరసకు త్రివిక్రముడనిపించుకున్న శ్రీ మహావిష్ణువు మోసం కోసం వామనుడైపోయాడు. అంతేకాదు రాజేంద్ర, విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ద్వారపాలకుడు కూడా అయ్యాడు. నువ్వన్నట్టు సకల ధర్మాలకు సత్యమే మూలము, అయితే దేహదారులకు అది దుస్సాధ్యము. మాయాశక్తి కడుంగడు బలీయసి బహురూపిణి, దాని త్రిగుణాలతో ఈ విశ్వమంతా రంగులు పులుముకుంటుంది, శబలితమవుతుంది. సత్యమే మోసంగా, మోసమే సత్యంగా భావిస్తుంటాయి. ఈ సమ్మిశ్ర స్థితి సనాతనము. ఎక్కడో ఒక వైశాఖన సమహర్షులు, నిస్సంగులు, నిష్ప్రతిగ్రహులు, సత్యయుక్తులు, వీతరాగులు, గతతృష్ణులు ఉన్నారంటారు. వారైనా దృష్టాంతంగా చూపించడం కోసమే నిర్మింపబడ్డారని నా అభిప్రాయము. వీరు తప్ప మిగతా సృష్టి అంతా త్రిగుణ సమ్మిశ్రితమే. పురాణాలు, వేదాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు అన్నీ సగుణుల రచనలే. సగుణము నుంచి సగుణమే ఆవిర్భవిస్తుంది తప్ప నిర్గుణం ఎలా వస్తుంది? అందుకే వీటికి ఏకవాక్యత ఉండదు. మానవ దేహం ధరించి మాయామోహితుడైన వాడికి ధర్మం పట్ల స్థిరచిత్తం ఉండదు. మనస్సు ఇంద్రియాల వెంట ఆసక్తమయ్యి పరుగులు తీస్తుంది. కామక్రోధాది గుణాలతో ప్రేరితారై రకరకాల స్పందనలు కలుగుతుంటాయి. బ్రహ్మాది స్తంభ పర్యంతము సకల విశ్వము మాయమోహితమే. ఆ మాయ వీటితో క్రీడిస్తుంది. ఇంద్రియాలు కోరుకున్నది లభించకపోతే మనిషి వెంటనే పాల్పడేది అసత్యానికే. దానికోసం వంకలు వెతుక్కుంటాడు. కామక్రోధాదులను మించిన శత్రువులు లేరు. ఇవన్నీ కలిసి మానవుని పాపకూపంలోకి పడతోస్తాయి. వీటికి వశుడైన మనిషి మరింక మంచి చెడ్డలను గుర్తించలేడు. ఈ పని చెయ్యదగినది, ఈ పని చెయ్యకూడనిది అనే వివేకము కోల్పోతాడు. ఐశ్వర్యం చేకూరింది అంటే అహంకారం బలపడిందన్నమాటే. అహంకారం నుంచి మోహము, మోహం వల్ల కడపటికి మరణము సంభవిస్తాయి. సంకల్ప వికల్పాలకు కేంద్రస్థానమైన మనస్సులో ఈర్ష, అసూయ, ద్వేషము, ఆశ, తృష్ణ, దైన్యము, దంభము, అధర్మము ఇత్యాదులన్నీ ఆవిర్భవిస్తాయి. వీటికన్నింటికీ మూలము మోహమే. ఐశ్వర్యవంతులు కొందరు అహంకారంతో ఆర్భాటంగా పెద్ద ప్రదర్శనగా యజ్ఞయాగాలు చేస్తుంటారు, దాన ధర్మాలు నిర్వహిస్తుంటారు. ఇవి అంతఃశుద్ధి లేని కార్యాలు, నిష్ఫలాలు. ఏ కార్యక్రమానికైనా ద్రవ్యశుద్ధి ప్రధానం. ముందు అది చూసుకోవాలి. ఎవరికి ఏ ద్రోహం చేయకుండా న్యాయంగా సంపాదించిన ధనము ఉత్తమోత్తమము. ధర్మకార్యాలకు దీనినే వినియోగించాలి. అక్రమార్జనలతో చేస్తే విపరీత ఫలాలు వస్తాయి. పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అలాగే యజమానుడికి, ఋత్విజుడికి మనస్సులు నిర్మలంగా ఉండాలి. అప్పుడే యజ్ఞఫలం పరిపూర్ణంగా దక్కుతుంది. దేశ, కాల, క్రియ, ద్రవ్య, కర్తృ, కారయితృ మంత్రాల శుద్ధి ఉంటేనే గాని యజ్ఞఫలం సంపూర్ణంగా లభించదు. వీటిలో ఏ శుద్ధి లోపించినా ఫలసిద్ధి వ్యతిరేకంగా ఉంటుంది. శత్రునాశము, స్వీయ వృద్ధి కోరితే స్వీయ నాశము, శత్రువృద్ధి జరుగుతాయి. జనమేజయ, మనిషి ఎప్పుడూ స్వార్థపరాయణుడే. శుభాలను విచారించడు. ఎప్పుడూ పాపమే చేస్తాడు. ప్రజాపతులు, దేవతలు, రాక్షసులు వీరంతా స్వార్థనిరతులు, పరస్పర విరోధులు. వేదాల ప్రకారం దేవతలు సత్వగుణ సంభవులు, మానవులు రజోగుణ సంభవులు, రాక్షసులు పశుపక్షాదులు తామసగుణ సంభవాలు. గుణాలకున్నట్టే వారికి పరస్పర వైరము. అందుకే మానవుల తపస్సులను దేవతలు ఎప్పుడూ భంగపరుస్తుంటారు. అసలు మౌలికంగా ఈ సంసారమే అహంకార సంభూతమైనప్పుడు రాగద్వేషరహితుడు ఎక్కడ ఉంటాడు? అందుచేత ఓ మహారాజా, ద్రోహచింతలేని ధర్మాత్ముడి సృష్టిలో దొరకడు. సకల చరాచర జగత్తు రాగద్వేషాలతో నిండినదే. ఈ కలియుగములోనే కాదు, ఆ తొలియుగములో కూడా ఇదే పరిస్థితి. దేవతలు ఈర్ష్యాలువులు, ద్రోహచింతనులు, మోసగాళ్ళు. ఇక మానవుల మాట, పశుపక్షాదుల మాట చెప్పాలా? ద్రోహం చేసిన వాడికి ద్రోహం చేయడం సమత, అద్రోహికి అతిశాంతుడికి ద్రోహం చేయడం కలత. ఎవడో ఒక తపస్వి శాంతచిత్తంతో జపధ్యానపరాయణుడే ఎక్కడో ఏ అడవిలోనో ముక్కు మూసుకొని కాలం గడుపుతున్నాడు. దేవేంద్రుడు పనిభూని వాడి తపస్సును కాస్త భంగపరుస్తాడు. దీన్ని ఏమనాలి? నా నోటితో ఎందుకులే చెప్పడం.
సజ్జనులకు ఎప్పుడు ఎక్కడైనా సత్యయుగమే, అసజ్జనులకు ఎప్పుడూ కలియుగమే, మధ్యములకు ఎప్పుడూ మధ్యయుగమే. ఎప్పుడో ఎక్కడో యుగానికి జగానికి ఒక్కడు సత్యధర్మానువర్తి ఆవిర్భవిస్తాడు. మిగతా యుగాలు అన్నింటా అందరూ ప్రధానంగా అధర్మపరాయణులే అని పేర్కొన్నాడు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో నరనారాయణుల తపస్సు గురించి తెలుసుకుందాము.